హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో పచ్చి టమాటాలతో పండు మిర్చి వేసి పచ్చడిని ఎలా చేయాలో చూపించబోతున్నా. ఈ పచ్చడిని 10 నిమిషాలు త్వరగా చేసేసుకోవచ్చు, కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. 3-4 రోజులు మాత్రం నిల్వ ఉంటుంది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మనం పండు మిర్చి పచ్చళ్ళు పెట్టుకుంటూ ఉంటాం కదా, అప్పుడు తెచ్చుకున్నప్పుడు ఒక 10 పచ్చిమిర్చిని ఇలా పక్కకు తీసేసుకొని పచ్చి టమాటాలతో ఇలా పచ్చడి చేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. అలానే పండు టమాటాలతో కాకుండా పచ్చి టమాటాలతో చేస్తే ఇంకా రుచిగా ఉంటుంది. ఇలా పచ్చడి చేసుకొని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఈ పచ్చడిని చెయ్యంగానే సగం అయిపోయిందండి, అంత రుచిగా ఉంది. మరి ఇంకెందుకని ఆలస్యం, ఈ పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దాం రండి. వీడియోలోకి వెళ్ళే ముందుగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఈ పచ్చడి కోసం నేను ఇక్కడ పండు టమాటాలు కాకుండా ఇలా పచ్చి టమాటాలు తీసుకున్నా. 1/2 కేజీ పచ్చి టమాటాలు తీసుకున్నా. 1/2 కేజీ నాకు కొంచెం పెద్ద సైజువి 6 టమాటాలు వచ్చినాయి. అలానే ఈ టమాటాల్లోకి కారానికి తగ్గట్టుగా ఒక 15 పండుమిర్చిని తీసుకున్నాను. ఇలా ఈ సైజు పండుమిర్చిని తీసేసుకుని శుభ్రంగా కడిగేసేసుకొని తుడుచుకొని తీసుకున్నాను. ఈ పండుమిర్చిని కారానికి తగ్గట్టుగా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు టమాటాలని శుభ్రంగా కడిగేసేసుకొని వీటిని చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్ద సైజు ముక్కలుగానే కట్ చేసుకోవాలి. ఒక టమాటాని 4 ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. టమాటాలని ఉడకబెడతాం కాబట్టి ఇలా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్ని టమాటాలని కట్ చేసేసుకొని బౌల్లోకి వేసేసుకొని అలానే పండు మిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. తొడుములు తీసేసి అన్ని పండు మిర్చిని ఒక అంగుళం సైజు ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. పండు మిర్చిని అలానే టమాటాలను కూడా ఇలా కట్ చేసేసుకున్నాక ఇప్పుడు ఈ పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దాము. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసుకొని ఇప్పుడు ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల ధనియాలు వేసేసుకొని ఈ ధనియాలని లైట్గా వేయించుకోవాలి. ధనియాలు మరీ ఎక్కువగా వేగనవసరం లేదండి. ఇలా లైట్గా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర అలానే 1/4 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు జీలకర్ర వేసేసుకొని ఇప్పుడు ధనియాలు మెంతులు జీలకర్ర కూడా అన్ని సమానంగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇవన్నీ ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు ముందే వేసుకుంటే మాడిపోతాయి కాబట్టి ఇలా చివరిలో వేసేసుకొని ఆవాలు చిటపట ఆడేంత వరకు వేయించేసేసుకుంటే సరిపోతుంది. ఆవాలు కూడా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పండుమిర్చి ముక్కలన్నిటిని వేసేసుకోవాలి. పండుమిర్చి ముక్కలన్నీ వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లోనే ఉంచేసేసుకొని పండుమిర్చిని కొద్దిగా వేయించుకోవాలి. మరీ ఎక్కువ అవసరం లేదండి, లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. అలానే ఎక్కువగా వేయించేసేసుకుంటే ఇందులో కారం అనేది తగ్గిపోతుంది. చూడండి, పండుమిర్చి ఇలా 1 నిమిషం అలా వేయించేసేసుకున్నాక ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. అన్నిటినీ ఇలా బౌల్లోకి వేసుకొని బౌల్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ మీద ఇదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చి టమాటా ముక్కలన్నిటిని వేసేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసేసుకొని ఇప్పుడు ఇందులోనే 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని టమాటా ముక్కలన్నింటినీ ఉప్పంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసేసుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసుకొని ఈ టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. మధ్యలో మూత తీసుకుంటూ ఈ టమాటా ముక్కల్ని బాగా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటిపోతాయి. ఇలా ఒకసారి కలిపేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసేసుకొని మరి కాస్త మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే టమాటా ముక్కలని చాలా మెత్తగా ఉడికిపోతాయి. చూడండి ఎంత మెత్తగా అయిపోయినాయో. ఇప్పుడు మూత లేకుండానే 1 నిమిషం పాటు అలా కలిపేసేసుకున్నామంటే ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంగిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ టమాటా ముక్కల్ని పక్కన పెట్టేసేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లోకి మనం వేయించుకున్న పండు మిర్చి ధనియాలు జీలకర్ర చింతపండు ఇవన్నీ కూడా మొత్తం మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకున్నాక ఇప్పుడు దీన్ని కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. మరి మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుంటే మనం టమాటా ముక్కలు కూడా వేసుకున్నాక ఇంకాస్త మెత్తగా అవుతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో చల్లారబెట్టుకున్న టమాటా ముక్కలన్నిటిని కూడా వేసేసుకోవాలి. టమాటా ముక్కలన్నీ వేసేసుకొని ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఒకసారి స్పూన్తో కింద నుంచి పైకి కలుపుకోవాలి. ఎందుకంటే అడుగునే పండుమిర్చి ఉండిపోతుంది, అది మెత్తగా అయిపోతుంది. పైన ఉన్న టమాటా ముక్కలు అనేవి సరిగ్గా కలవు. ఇలా కింద నుంచి పైకి ఒకసారి పచ్చడంతా కలిపేసేసుకొని ఇప్పుడు దీన్ని కొంచెం కచ్చా పచ్చగా అక్కడక్కడ టమాటా ముక్కలు కనపడే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా అక్కడక్కడ పండుమిర్చి టమాటా ముక్కలు కొద్దిగా లైట్గా కనపడే విధంగా గ్రైండ్ చేసుకుంటే పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఈ పచ్చడికి తాలింపు వేసుకుందాం. తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ప్యాన్లో 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్నాక ఇప్పుడు ఈ ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర అలానే 2 స్పూన్ల తాలింపు గింజలు వేసుకోవాలి.
తాలింపు గింజలు వేసేసుకున్నాక ఇప్పుడు ఈ తాలింపు గింజలన్నిటిని వేయించుకోవాలి. తాలింపు గింజలు కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 3-4 ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఎండుమిర్చి ఇలా ముందే వేస్తే మాడిపోతాయి కాబట్టి ఇవి కొద్దిగా వేసుకొని వేయించుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు, అలానే 5-6 వెల్లుల్లి డబ్బులను కూడా ఇలా దంచి వేసుకోవాలి. తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ ఇంగువ వేసేసుకొని ఇప్పుడు ఈ తాలింపు అంతా కూడా బాగా కలిసేలా కలిపేసుకోవాలి. కరివేపాకు, ఇంగువ, వెల్లుల్లి డబ్బులు ఇవన్నీ కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పండుమిర్చి పచ్చడంతా కూడా ఈ తాలింపులో వేసేసుకోవాలి. తాలింపు అంతా కూడా ఈ పచ్చడికి పట్టేలా బాగా కలిపేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవటమే. అంతేనండి, ఎంతో టేస్టీగా 10 నిమిషాల్లో చాలా సింపుల్గా చేసేసుకుని పచ్చి టమాటా పండుమిర్చి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. వేడి వేడి అన్నంలో కాస్తంత ఈ పచ్చడి వేసుకున్నారంటే ఎంత రుచిగా ఉంటుందో. ఈ పచ్చడి బయట పెట్టుకుంటే 4-5 రోజులు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోని అవసరం లేదు. మరి ఇంకెందుకన్నా ఆలస్యం, మీరు కూడా ఎంతో టేస్టీగా ఉండే ఈ పచ్చి టమాటా పండుమిర్చి పచ్చడిని ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయటం మర్చిపోకండి. నచ్చిందా అండి వీడియో? నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.